వాక్యం నేర్చుకుందాం. నేను టైం వేస్ట్ చేసే పర్సన్ కాదు. యాక్యురేట్గా నేను ఇక్కడికి వచ్చాను అంటే ఆ పర్పస్ని బట్టి వాక్యం నేర్పించే వెళ్తాను. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు అంటే 2 hours అన్నారు బ్రదర్. 2 hours 12:30కి 12:30 1 గంటన్నర వరకు పర్వాలేదు మీకు భోజనాలు. లేదంటే సెకండ్ సెషన్ 45 minutes చేసుకుందాం. అలాగే మనం త్వరగా భోజనానికి వెళ్దాం. సో ఈరోజు ఒక అంశాన్ని నేర్చుకుందాం, ఒక ఆత్మీయ పాఠాన్ని. అందరూ బోర్డు కనిపించేటట్టుగా ఉండండి. అవకాశం ఉన్నవాళ్ళు, రాయగలిగే వాళ్ళు రాసుకోండి. విశ్వాసము లేని దుష్ట హృదయము మనలో ఉండరాదు. అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. నా సొంత హెడ్డింగ్ కాదు. ఈరోజు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుంచి ఈ మాట నేను రాశాను. ఒకసారి అందరూ మీ బైబిల్ నుంచి హెబ్రీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అంటే వాక్య భాగం యాక్చువల్ ఫుల్గా రాయాలి. జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మనలో ఎవరిలోనైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకునండి అనే వచనం నుంచి విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉండరాదు అనే సబ్జెక్ట్ గురించి ఈరోజు ఆలోచిద్దాము. వాక్య భాగము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయాన్ని ఈరోజు మనం ఈ అధ్యాయాన్ని స్టడీ చేద్దాం ఈ 2 hours. రైట్. 1 నుంచి 6 వచనాలు లేదా 6 వచనాలు. మొదట 6 వచనాలు చదివి దేని గురించి చెప్తున్నారు నాకు ఎవరైనా చెప్పండి. 1 నుంచి 6 వచనాలు ఎవరైనా చదవండి ఒకరు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. మనం ఒక దానికోసం పిలువబడ్డామంటండి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందుటకు పిలువబడ్డాము. దాన్ని బట్టి యేసు మీద నమ్మకం ఉంచండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను. సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణమైన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. రైట్. దేని గురించి చెప్తున్నాడండి ఈ పారాగ్రాఫ్లో? ఒక్క జాన్ తిమోతి గారు కాకుండా ఎవరైనా మాట్లాడితే నేను సంతోషిస్తాను, మీరు చెప్పకపోయినా మీకు ఇది తెలీదా అని నేను ఎగతాళి చేయను. ఆ పారాగ్రాఫ్ బైబిల్లో ప్రతి పారాగ్రాఫ్ చదివేటప్పుడు 1-2 సార్లు చదివి ఆ పారాగ్రాఫ్లో ఏముందో, ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడో. అంటే బైబిల్ కల్పితమైంది కాదండి. ఏదో మనిషికి ఒక నవల రాస్తాడు ఒక ఆయన స్టోరీ రాస్తారు. అలా ఊహించి రాసింది కాదు. ఓ పర్పస్తో పరిశుద్ధాత్మ రచయితల చేత రాయించింది, అపోస్తుల చేత రాయించింది. కాబట్టి ఈ పారాగ్రాఫ్లో ఏం మాట్లాడుతున్నాడు అంటే 2 నాయకుల గురించి మాట్లాడుతున్నాడు.
అంటే ఇది నేను చెరిపేస్తాను. జస్ట్ మన సబ్జెక్ట్లోకి వచ్చే ముందు జస్ట్ ఇంట్రడక్షన్, అంటే ఏమి స్టార్ట్ చేసి ఆ అధ్యాయాన్ని ప్రారంభించాడు అనేది చూద్దాం. కాబట్టి ఇద్దరు నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. ఇద్దరు నాయకులు ఎవరు? పోనీ ఇప్పుడు ఆ పేర్లు చెప్తారా? ఇద్దరు నాయకులు ఎవరు? ఒకటి మోషే, ఇంకొకటి క్రీస్తు. థ్యాంక్ యూ. వీరిద్దరి గురించి మాట్లాడుతున్నాను. ఇది నేను చెరిపేస్తానండి, జస్ట్ నేను రాశాను అంతే. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మోషే నమ్మకంగా ఉన్నాడు దేని మీద? దేవుని ఇల్లంతటి మీద నమ్మకస్తుడు అని. అంటే ఒక నాయకుడు, మోషే ఒక నాయకుడు అనే మాట మాట్లాడుతున్నాడు. దేని మీద అంటే దేవుని ఇల్లు. ఈయన కూడా అని అన్నాడండి. అంటే మోషే గురించి మాట్లాడుతూ ఈయన కూడా 2వ వచనం, ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఈయన కూడా నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు అంటాడు. అంటే ఏంటి దేవుని ఇల్లు అంటే? అంటే మోషేకి ఒక ఇల్లు కట్టమని దేవుడు పని అప్పగించాడండి. దేవుని ఇల్లు అంటే ఇప్పుడు నోవహు ఓడ కట్టినట్టుగా ఒక ఇంటికి మేస్త్రిగా ఉన్నాడా? దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అంటే దేవుని ఇల్లు అంటే దేవుని సంఘం లేదా దేవుని ప్రజలు, ఇశ్రాయేలు అందరినీ కలిపి ఇల్లు అంటాడు. దేవుని ఇల్లు అంటే ఇక్కడ ఇశ్రాయేలీల మీద మోషే నాయకుడు. మీకు జ్ఞాపకం వచ్చింది సంగతి? ఐగుప్తులో ఉండే ఇశ్రాయేలీల్ని ఇంచుమించు 6 లక్షలు యుద్ధం చేయగలిగే యోధులు, వారి తల్లిదండ్రులు, పిల్లలు, అలా భార్యలు, స్త్రీలు ఇలా లెక్కేసుకుంటే ఒక 25 లక్షల మంది అండి. ఇప్పుడు 6 లక్షల మందికి భార్యలు, 6 లక్షల మందికి తల్లిదండ్రులు, పిల్లలు, కనీసం 2 వేసుకుందాం. అప్పట్లో 2 కాదు, మన నాన్నలకే 8 మంది 9 మంది ఉండేవారు. మా అమ్మగారు వాళ్ళు ఒక 7, మా నాన్నగారు వాళ్ళు ఒక 9 మంది అంటండి అన్నదమ్ములు. మన ముందు తరానికే మనం చూసాం, ఇంకా ఎక్కువ. కనీసం లీజ్ చేసుకున్నా 25 లక్షల మంది. సో దాన్ని అంతటినీ దేవుడు తన ఇల్లు అన్నాడు. సో మోషే దేవుని ఇంటిని నడిపించే విషయంలో నమ్మకంగా ఉన్నాడు అనే మాట మాట్లాడాడు. నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా ఉండేను. ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యత విషయంలో ఒకరు ఫెయిల్ అయిపోవచ్చు, నమ్మకంగా ఉండొచ్చు. 10 మందిని విశాఖపట్నం నుంచి అరకు తీసుకురమ్మని, లేకపోతే అరకు నుంచి విశాఖపట్నం బీచ్, మీకు ఉండదు కదా, మాకు బీచ్ ఉంటుంది. మీ కొండలు లోయలు ఉన్నట్టు నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, మాకు బీచ్ ఉంటుంది. ఈ 10 మంది పిల్లల్ని వైజాగ్ బీచ్ అంతా తిప్పేసి రమ్మని ఎవరో ఒక వ్యక్తి బాధ్యత తీసుకొని వెళ్తే ఈ 10 మందిని తిప్పడానికి ఎంత కష్టం అవుతుందో తెలుసండి. ఒకడు అటుపరి కడతాడు బీచ్ని చూసి. అంటే మనం ఇక్కడ చూసిన చెరువుల్లాగా ఉండవండి. సముద్రంలో నాకు ఈతొచ్చు కదా అని అనుకొని చెరువుల్లో దూకినట్టుగా బీచ్లో దూకొద్దు, అది తెలియకుండా లాక్కొని వెళ్ళిపోద్దని. అలా చాలామంది చనిపోయారు. సో మనం జాగ్రత్త కాసుకోవాలి. ఇటు పరిగెడతాడు. ఈ 10 మందిని కాయడమే కష్టం అండి. ఒక టీచర్గా 10 మంది పిల్లల్ని పిక్నిక్కి తీసుకెళ్ళి రావడమే కష్టం. అలాంటిది 25 లక్షల మందిని 30 లక్షల మందిని నడిపించడం కష్టమైన పని, సులువైన పని? కష్టమైన పని. ఇందాక బ్రదర్ చెప్తున్నారు, బ్రదరు నేను పిలిచారండి, రమ్మన్నానండి, వస్తారండి, మరొకరు రాలేకపోతే ఏది ఒక 30 మందిని మనం గ్యాదర్ చేయడానికి 10 సార్లు ఫాలోఅప్లో. యాక్చువల్లీ నేను ఆయన కలిసి రావాలి వైజాగ్ నుంచి. ఒకవేళ నేను ముందెళ్తే ఏదైనా పనులు ఉంటాయేమో అని ముందు వచ్చారండి. అంటే ఒక 30 మంది కోసమే ఒక వ్యక్తి బాధ్యత తీసుకుంటే తప్ప ఓ పని జరగనప్పుడు దేవుని ఇల్లంతటినీ నడిపించే మోషే ఎంత కష్టం ఉంటుందండి అందులో. చాలా పెయిన్. అసలు మామూలుగా మోషే కష్టాలు ఎదుర్కోలే. ఈరోజు దాని గురించి మనం మాట్లాడదాం. అయితే ఈయన కూడా అంటే ఇద్దరితో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇద్దరు నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. మోషే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా, 2వ వచనం, నా సొంత మాటలు కాదు, ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. అంటే ఈయన కూడా నమ్మకంగా ఉన్నాడంట. ఈయన కూడా నమ్మకముగా ఉండెను.
ఇక్కడ దేవుని ఇల్లేమో ఇశ్రాయేలు. ఇక్కడ ఎవరు? ఈయనేమో దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఈయన కూడా ఒక ఇంటి మీద నమ్మకం. ఇప్పుడు ఆత్మీయమైన ఇశ్రాయేలీలు మనం, సున్నతి పొందిన భౌతికమైన అబ్రహాము సంతానం ఇశ్రాయేలీలు. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సంఘంలోకి ప్రవేశించిన మనందరం కూడా సంఘం. నేడు మనము అది విశ్వాసులు ఇప్పుడు దేవుని ఇల్లు. అవునా కదా? మనం దేవుని ఇల్లు అని వచ్చినా చాలా ఉన్నాయి, నేను తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అందరం ఏంటండి దేవుని ఇల్లు కాదా? దేవుడు తండ్రి, మనం ఆయన పిల్లలం. యేసు ప్రభు ఒకవేళ మన కన్నయ్య. ఇప్పుడు దేవుని ఇంటి మీద. కాబట్టి భౌతికమైన కట్టడం గురించి మాట్లాడట్లే. మీకు బోర్డు కనిపిస్తుందా? నేను ఇది కదపలేను, సెటప్ చేసి పెట్టారు అక్కడ. లేదంటే ఇలా తీసి పక్కన పెడతారు. కానీ ఒకవేళ లేదంటే ఇటువైపు కూర్చోండి, అలా ఉంచండి, పర్లేదు బ్రదర్. అప్పుడు ఈయన కూడా నమ్మకంగా ఉన్నాడు. తర్వాత అయితే ఒక చిన్న తేడా ఉందండి ఇద్దరు నాయకులకి. 3-4 వచనాలు చదివి, లేకపోతే 3-5 వచనాలు చదివి నాకు చెప్పండి ఎవరైనా. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును. యేసు ప్రభు గురించి కొంచెం ఎక్కువ అర్హుడు అంటున్నాడండి. ఎందుకు అనంటే ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ కూడా 6వ వచనంలో దేవుని ఇల్లు, ఇంటి మీద నమ్మకం అనే మాట వాడాడు. ఇక్కడ కూడా దేవుని ఇల్లు మనం, నేడు దేవుని ఇల్లు ఇది. అయితే మోషే గురించి ఏ మాట మాట్లాడాడండి? మోషే పరిచారకుడు. ఈయన గురించి ఏం మాట్లాడాడండి? ఈయన పరిచారకుడు కాదు, ఈయన కుమారుడు. పరిచారకుడు అంటే సేవకుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద యజమానికి చాలా ఆస్తులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు గారు ఐడియా ఉన్నారండి. రామోజీరావు గారు ప్రియ పచ్చళ్ళు ఉంటాయి ఆయనకి, ఈనాడు పేపర్ ఉంటుంది, రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది, స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది. తర్వాత ఫిలిమ్స్ రామానాయుడు వేరు కదా. మళ్ళీ నేను రామోజీరావు గురించి మాట్లాడుతాను. రామోజీరావు గారు ఆయన చిట్ ఫండ్స్ కూడా ఇది ఉంది కదండి, మార్గదర్శి, ముత్తు ఫైనాన్స్ పోనండి. ఇలా వాళ్ళకి ఒకటి కాదండి, చాలా బిజినెస్లు ఉంటాయి. ఈ బిజినెస్ అన్నిటికీ మేనేజర్స్ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక మేనేజర్, రామోజీరావు ఫిల్మ్ స్టూడియోకి ఒకరు, పత్రికకు సంబంధించి ఒకరు, ప్రియా పచ్చళ్ళకు సంబంధించి ఒకరు, ఇలా చాలామంది ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ ఎవరంటే మేనేజర్స్. వాళ్ళు ఓనర్స్ కాదండి. అదే రామోజీరావు గారు కొడుకున్నాడు అనుకోండి, ఆయన ఏదైనా ఒక డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు. ఆయనే అవుతాడండి వాటికి, ఆయన యజమాని అవుతాడు. సో ఇక్కడ మోషే నమ్మకస్తుడే, కానీ మోషేకి ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే పరిచారకుడు. ఇప్పుడు ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఈయన పరిచారకుడు కాదు, ఈయన కుమారుడు. కాబట్టి ఈయనకంటే ఈయన ఎక్కువ ఘనతకు అర్హుడు. ఈయన గురించి మాట్లాడుతూ మోషే తన ఇంటిని నడిపించే విషయంలో తన ప్రాణాలేమి అర్పించలేదు. న్యాచురల్గా ఎప్పుడు చనిపోవాలో వయసు నిండిన తర్వాత కష్టపడ్డాడు, చనిపోయాడు. ఈయన దేవుని ఇంటిని నడిపించే విషయంలో ప్రాణత్యాగం చేశాడు, తన వివాహాన్నే త్యాగం చేశాడు, తన జీవితాన్నే త్యాగం చేశాడు. కాబట్టి పైగా ఈయన కుమారుడు, ఎక్కువ మహిమకు అర్హుడు, అంటే ఎక్కువ గౌరవానికి అర్హుడు. అయితే ఎందుకు ఈ సంగతి అయితే మనకెందుకండి? ఇప్పుడు ఇద్దరు నాయకులు ఉంటే ఎందుకు, ఆ సంగతి మనకెందుకండి? ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ 7వ వచనం నుంచి 19వ వచనం వరకు చదవబోయే సంగతి గురించి ముందు ఇంట్రడక్షన్గా ఇది స్టార్ట్ చేశాను. కాబట్టి ఇది నేను చెరిపేస్తాను. చెరిపేయచ్చు కదా, ఏం లేదు, జస్ట్ ఇద్దరు నాయకుల గురించి మాట్లాడాడు. ఒకటి మోషే, 2 యేసు ప్రభు. ఎందుకు అసలు వాళ్ళు ఉంటే మనకేమైందండి, ఉండకపోతే ఏమైందండి అని మీరు అనుకుంటే, పరిశుద్ధాత్మ ఇలా చెప్తున్నాడు అంటే 7వ వచనంలో, తుదమట్టుకు మనం స్థిరముగా ఉంటేనే,
లేదు అని అంటే పరిశుద్ధాత్మ ఏమని అంటున్నాడో చూడండి. 8వ వచనం, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావుననే నేను ఆ తరము వారిని వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములు తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. కాబట్టి సహోదరులారా, అలాంటి జీవం లేని దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో కూడా ఉంటుందేమో, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది నేను సర్కిల్ సరిగ్గా అయిపోవచ్చు. ఇది ఐగుప్తు అనే దాస్యంలో ఇశ్రాయేలు ఉన్నారండి. దాస్యం అంటే బానిసలుగా ఉన్నారండి. ఇంచుమించు యోసేపు తరం తర్వాత 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారండి. బానిసలు అంటే వాళ్ళకి ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. వాళ్ళు వెట్టి పనులు చేయాలి, వాళ్ళకి పెడితే తినాలి, లేకపోతే లేదు. అలాంటి పరిస్థితి. నేను అడుగుతాను, నీ పేరేంటి? అలేఖ్య. హాస్టల్లో ఎప్పుడైనా ఉన్నావా? లేవు, నువ్వు ధన్యురాలివి. మీరు ఎవరైనా హాస్టల్లో ఉన్నారండి? హాస్టల్లో ఎంతమంది ఉన్నారు మీలో? నాకు ఈ కూర నచ్చలేదు అని అంటే అవుతుందా? ఈరోజు అలేఖ్య ఏముంటుందంటే, ఏదేం పెట్టావమ్మా కూర, నేను వంకాయ తిన్నామ్మా, నేను ఈ కూర వేసుకోనమ్మా, నాకు ఇది వద్దమ్మా, ఎప్పుడు ఇదేనా నువ్వు అంటున్నావు. హాస్టల్లో ఉన్నవాడికి, లేకపోతే ఇంకా దారుణంగా జైల్లో ఉన్న వాళ్ళకి బానిసలుగా, అసలు హాస్టల్లో ఉన్నా సరిగ్గా పెట్టకపోతే మీరు కంప్లైంట్ చేయొచ్చు, జైల్లో ఉన్నా కంప్లైంట్ చేయొచ్చు. కానీ దాస్యంలో ఒకప్పుడు మనుషులు దాస్యంలో ఉండేవారు. కంప్లైంట్ చేయడానికి ఏమి ఉండేది కదా, ఏముంటే తినాలి, లేకపోతే లేదని. వాళ్ళు విపరీతంగా కష్టపెట్టి బానిసత్వం చేత ఐగుప్తు పట్టణాలు కట్టించుకున్నారు. అలాంటి దాస్యం నుంచి దేవుడు వాళ్ళ మొర విని వాళ్ళని బయటికి తీసుకొని రావాలనుకున్నాడు. అలాంటప్పుడు దేవుడు వారికి అనుగ్రహించిన నాయకుడే మోషే. అందుకు ఈ అధ్యాయం మాట్లాడుతున్నాడు. ఈ మోషేని పంపించి, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఇశ్రాయేలులో దేవుని జనాంగం బానిసత్వంలో ఉన్నారు, వీరిని బయటికి తీసుకొచ్చి ఎక్కడికి ప్రవేశపెట్టాలి? కనానులో ప్రవేశపెట్టాలి. కనాను అనే భూభాగాన్ని దేవుడు నేను మీకు ఇస్తున్నాను, మీరు ఇక్కడ బానిసలు, కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓనర్స్ అవుతారు, మీకు సొంత ఇల్లులు ఇస్తాను, మీకు దాసుల్ని తయారు చేస్తాను తప్ప మీరెవరికి దాసులుగా ఉండరు. ఇప్పుడు మీరు విశాఖపట్నం వచ్చి ఉంటారు కదా, అరకులోనే లేదా విశాఖపట్నం మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు నచ్చిన ఇల్లు మీరు తీసుకోండి అని అంటే, ఇక్కడ మామూలు స్థలాలు ఎత్తగరు మీరు. ఇప్పుడు నన్ను వచ్చి అరకులో మంచి స్థలాలు అలాగే దేవుడు కనాను తీసుకెళ్ళి ఇక్కడ ఉండే 7 జాతుల్ని బయటకు పంపించేసి మీరు కట్టని ఇండ్లలో మిమ్మల్ని నివసింపజేస్తాను, మీరు తవ్వని బావులు మీకు ఇస్తాను, మీరు నాటని ద్రాక్ష తోటలు మీకు ఇస్తాను, మీరు ఎంచుకోండి, సెలెక్ట్ చేసుకోండి అని దేవుడు వాళ్ళని నడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానానికి నాయకుడు ఎవరు అంటే మోషే ఇశ్రాయేలుని కనాను నడిపించాలి. అది ఇప్పుడు టాస్క్. అయితే ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 సంవత్సరాలు. యాక్చువల్గా నెలల్లో వెళ్ళిపోవాల్సిందే, వారు చేసిన అవిధేయతను బట్టి 40 ఏళ్ళు తిప్పాడు. అక్కడ ఏమన్నాడంటే 8వ వచనం, అలా 9వ వచనం, 40 సంవత్సరములు నా కార్యములు చూచి, అంటే దేవుని కార్యాలేంటి, వారు చూపించిన అవిధేయత ఏంటో ఈరోజు చూద్దాం. దేవుని కార్యములు ఐగుప్తు దాస్యం, ఈ ఫస్ట్ పార్ట్లోనేమో దేవుని కార్యాలు రాస్తున్నాం. దేవుని కార్యములు
40 సంవత్సరాలు నా కార్యాలు చూసి కూడా వారు తిరస్కరించారు అంటున్నాడు. సో ఇక్కడ నుంచేమో ఇశ్రాయేలీయుల తిరస్కారం. దేవుడు కార్యాలు ఏంటి, వారి తిరస్కారం ఏంటో ఈరోజు చూద్దాం. రైట్? మీలో ఎవరైనా జాన్ తిమోతి గారు వద్దు, ఇశ్రాయేలు ఎంతమంది బయలుదేరారో తెలుసా? మోషే నాయకుడిగా ఉండేటప్పుడు ఇశ్రాయేలీలు ఎంతమంది బయలుదేరారో తెలుసా? అంటే నేను థ్యాంక్స్ బ్రదరు, 6 లక్షల కాల బలం అని రౌండ్ ఫిగరు. ఎగ్జాక్ట్ ఫిగర్ తెలుసా మీలో ఎవరికైనా? ఎగ్జాక్ట్ ఫిగర్ చూద్దాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం, అది ఇక్కడ వేసేసుకోండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46వ వచనం. చెప్పండి బ్రదర్. 6,03,550 మంది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46వ వచనం అనుకోండి. 6,03,550 మంది బయలుదేరారండి. అంటే భార్యలు, అంటే 20 సంవత్సరాల లోపు పిల్లలు లెక్కేయలేరు వాళ్ళు. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళే. ఎందుకంటే పిల్లలు యుద్ధం చేయలేరు కదా. యుద్ధం చేయగలిగే యోధులు మరలా వృద్ధులు లెక్కేయలేదు. 60 సంవత్సరాలు దాటిన వారిని లెక్కేయరు. ఆ మధ్యలో 20 నుంచి 60 మధ్యలో ఉండే యోధులే పురుషుల సంఖ్య. మళ్ళీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు వీరు కాకుండా. అప్పుడు 6,03,550 మంది బయలుదేరితే కనాన్లో ఎంతమంది చేరారు తెలుసండి? భయంకరమైన సంగతి. ఇందాక చెప్పాను, 10 మందిని పిక్నిక్ తీసుకెళ్ళి ఒకడు ఏ యాక్సిడెంట్కో లేకపోతే ఏ సముద్రంలోకో కొట్టుకుపోయాడు, 9 మంది వెనక్కి వచ్చామనుకోండి, ఆ పెయిన్ ఎలాగ ఉంటుందండి. మనం 10 మంది పిల్లల్ని తీసుకెళ్ళి అందులో 9 మంది వెనక్కి వచ్చారు, ఒకడు ఏదో ప్రమాదవశాత్తు చనిపోయాడు అనుకోండి, అతను తిరిగి రాలేదు. మన కుటుంబ సభ్యులకు కానీ, తీసుకెళ్ళిన వ్యక్తులకు కానీ, వెళ్ళిన మిగిలిన 9 మందికి కానీ ఒక్కడు మిస్ అయితేనే ఎలా ఉంటుందండి? మూడు పెళ్లి కార్లు వెళ్ళే పెళ్ళికి ఒకటి యాక్సిడెంట్కి గురైపోయి 2 వెనక్కి వచ్చాయి అనుకోండి, ఆ మొత్తం పెళ్లి వ్యవస్థ అంతటికి ఎలా ఉంటుందండి? ఆ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇది 10 మంది వెళ్ళి ఒకరు మిస్ అయితేనే, 100 మందిలో 2 మిస్ అయితేనే మనకు అలాగుంటే, 6,03,550 మందిలో 6,03,548 మంది అరణ్యంలో రాలిపోయారంటండి. ఇది అబద్ధం కాదు, వాస్తవం. ముందు లెక్కించబడిన వాళ్ళల్లో ఎవ్వరూ కూడా దేవుడు వాగ్దానం చేస్తానన్న ఆ వాగ్దాన భూమిలో చేరలేదు. ఇది మొదటి జనసంఖ్య. ఇది జనసంఖ్య నెంబర్ 1. ఇది సీనాయి పర్వతం దగ్గర జరిగింది. ఇది సీనాయి పర్వతం దగ్గర జరిగిన జనసంఖ్య. ఇంకొకటి చేశారండి మళ్ళా 26, అది 2వ జనసంఖ్య. ఆ 2వ జనసంఖ్యలో చెప్తాడండి 26వ అధ్యాయం 26 చదవండి. చదివండి. ఇది మొదటి జనసంఖ్య. జనసంఖ్య 2 చెప్పండి. అది లేదు, చదవండి. వచ్చిన చదవండి. అంటే రాసుకునే వాళ్ళు రాసుకుంటారు. జనసంఖ్య 26వ అధ్యాయము 6,10,730 మంది. అంటే ఈ జనసంఖ్య వేరు, ఆ జనసంఖ్య వేరు అని చెప్పడానికి నేను చెప్తున్నానండి. ఇప్పుడు నాకు రాయాల్సిన వచ్చిన ఏంటంటే 64 వచ్చింది చదవండి, లేదా 63, 64. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 63, 64 వచ్చినాను. మోయాబు మైదానంలో మోషేయు యాజకుడకు ఎలియాజరు ఇశ్రాయేలు జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. ఇదేమో సీనాయి పర్వతం దగ్గర చేయబడిందండి మొదటిది. ఇదేమో మోయాబ్ మైదానంలో చేయబడింది. 2 వేరు. ఫస్ట్ కౌంటింగ్ వేరు, సెకండ్ కౌంటింగ్ వేరు. ఫస్ట్ కౌంటింగ్ ఎవరు చేశారు? మోషే, అహరోను. సెకండ్ కౌంటింగ్ ఎవరు చేశారు? మోషే, అహరోను చచ్చిపోయాడు అప్పటికి.
మోషే అహరోను కుమారుడు అంటే తేడా చెప్తున్నాను మీకు. ఓకే రైట్. ఎలియాజర్ చేశాడు. 64 చదవండి. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒకడైనను వీరిలో ఉండలేదు. వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు యెహోషువ కాలేబును తప్ప మిగిలిన అందరినీ అరణ్యంలో రాల్చేశాడంట. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోవాలి. ఈ కౌంట్ ఎప్పుడైతే ఈ కౌంట్లో ఉన్న పురుషులందరూ అరణ్యంలో చచ్చిపోయే వరకు 40 సంవత్సరాలు అక్కడే తిప్పాడు. వాళ్ళు చనిపోయిన తర్వాతే వాళ్ళు నాశనం అయిపోయిన తర్వాత ముందు కౌంటింగ్లోకి ఎవరు రారు? పిల్లలు రారు కదా. 20 లోపు పిల్లలు ఇక్కడ రారు. వారు ఈ మార్గంలో పుట్టినవారు వీరు సెకండ్ కౌంటింగ్లో మళ్ళా 6 లక్షల ఇంచుమించు, అది కూడా 1700 మంది కొత్త తరం. మోషే ఉన్నాడు. మళ్ళా కొంతమంది అక్కడ అంటే ఆ ముందు తరంలో ఉండే కొంతమంది అంటే అప్పటికే ఇప్పుడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలకి ఆ సంగతులు తెలుసా లేదండి? ఇక్కడ కౌంటింగ్లో లేరు కానీ తెలుసు. ఈ ట్రావెలింగ్లో వాళ్ళకి తెలుసండి. ముందు కౌంటింగ్ వేరు, ఇప్పుడు కౌంటింగ్ వేరని. ద్వితీయోపదేశ కాండం చెప్పబడ్డానికి గల కారణం అదే. ముందు కౌంటింగ్లో లేని వారికి చిన్నపిల్లలు, వాళ్ళు 10 ఇయర్స్ బిలో పిల్లలు, ఇప్పుడు వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చినాయి. 5 ఇయర్స్ వాళ్ళకి ఇప్పుడు 45 వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి మరలా మీరు 5 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా, మధ్యలో పుట్టిన వాళ్ళకి అస్సలు తెలియదు కదా. దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఎలా నడిపించాడో, ఎక్కడి నుంచి మనం బయలుదేరామో చెప్పడానికి ద్వితీయ ఉపదేశకాండం, రెండోసారి ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞల్ని మళ్ళీ ఉపదేశించి ఇక్కడ కరెక్ట్గా మోయాబు మైదానం దగ్గర చెప్పి అప్పుడు లోపల ప్రవేశపెట్టాడు. ఆ కౌంటింగ్ అది. నా పాయింట్ ఏంటంటే ఒకరు ఇద్దరు కాదండి, 6,03,540 మంది రాలిపోయారా? అది భయంకరంగా అనిపించట్లేదు? ఇద్దరే ప్రవేశించారంటండి ఫస్ట్ కౌంటింగ్లో. అంటే ఎందుకు దేవునికి అంత కోపం? సహోదరులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మళ్ళీ కొన్ని లక్షల మంది భూమి మీద ఉన్నారు. నోవాహు వార్డులో 8 మందే ప్రవేశించారు. ఇప్పుడు 6 లక్షల మంది ఉన్నారు. దేవుడికి నీతిగా ఉండే ఇద్దరు చాలు. కాబట్టి ఇక్కడ ఎంత సంఖ్య ఉందనేది కాదండి. మనం ఇక్కడ ఒక 30 మంది ఉండొచ్చు. మా స్థానిక సంఘం 100 మంది, మన ఎంత పర్లేదండి, ఎంతమంది ఉన్నారనేది కాదు. ఉన్న వాళ్ళల్లో ఎవరు నీతి న్యాయాన్ని అనుసరిస్తారో దేవుడు వాళ్ళనే ఎన్నుకుంటాడు. ఆయనకి కౌంట్ అక్కర్లేదు. మనం కౌంట్తో చచ్చిపోతాం. తక్కువ వచ్చారా ఎక్కువ వచ్చారా, మా సంఘం ఎంత, మాది 200 అండి, మాది 300 అండి అని ఇప్పుడు మతశాఖలో ఏం మాట్లాడుతున్నాడు? దేవునికి కౌంట్ అక్కర్లేదని చెప్పడానికని. అయితే ఇలాంటి ఇశ్రాయేలీలకి మోషే నాయకుడై నడిపిస్తే దేవుడు చేసిన కార్యాలు ఏంటండి? ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలు ఒకసారి ఆలోచిద్దాం. మీరు నాకు ఎవరైనా చెప్పండి, దేవుడు చేసిన కార్యాలు ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పటి నుంచి అసలు బయటకు రావడానికి మొదట దేవుడు 10 తెగుళ్ళు చేశాడు. 10 తెగుళ్ళు ఇలా రాసిస్తాను, లేదంటే అమ్మ 10 తెగుళ్ళు ఎవరికైనా గుర్తున్నాయా? మీరు అమ్మ అన్నాను కదండి, ఇటువైపే మాట్లాడాలి ఇప్పుడు. అమ్మ కఠినమైన ప్రశ్నలు ఏమి అడగను. దేవుడు చేసిన తెగుళ్ళు ఎప్పుడు మర్చిపోద్దండి. సండే స్కూల్కి ఒక పాట ఉంది, నేను పంపిస్తాను. ఇక్కడ సండే స్కూల్ ఉందా? మొదట ఎవరైనా బాధ్యత తీసుకోండి. సండే స్కూల్ జరిగితేనే సంఘాలు డెవలప్ అవుతాయండి. నేను సండే స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్నే. నేనే ట్రైనింగ్కి ఎక్కడికి వెళ్ళలేదు. సండే స్కూల్ నుంచి వాక్యం నేర్చుకుంటే పిల్లల్లో వాళ్ళల్లో అది పడుతుందండి, వాళ్ళ హృదయంలో. కాబట్టి మీలో ఆడపిల్లల్లో ఎవరైనా బాధ్యత తీసుకుని, నువ్వు చదువుకున్నావు తల్లి, మరి దేవుని వారం మోయాల్సిన పని నీకు ఉంది కదా. అన్నీ వాళ్ళే అంటే చేయలేరు. మీరు ఎవరో ఒక్కరు కొంచెం దేవుని వాక్యం, చిన్న చిన్న కథలు, వాళ్ళకి ఏమి పెద్ద కఠినమైన విషయాలు అవసరం లేదు. మీరు కొంచెం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నది వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. రైట్. మామూలు తెగులు కాదండి.
అసలు మానవులు చేయలేని దేవుని సర్వశక్తికి సంబంధించిన వాడిని. నీళ్ళు రక్తంగా మారిపోతే మన పరిస్థితి ఏంటి? తెల్లవారి బ్రష్ చేశారా, మొహం కడిగారా, టిఫిన్ చేశారా, నీళ్ళు తాగారా? ఒకసారి నీళ్ళు లేకపోతే ఒకరోజు మానవుడి పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు రోజు నీళ్ళు వాడుకుంటారు. యాక్చువల్గా ఐగుప్తులో నైల్ నది ఉంటుందండి. నైల్ నది ప్రపంచంలోనే పొడవైన నదుల్లో ఒకటి. వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో కాలువలో నీరు, గోదావరి చుట్టూ, మీరు ఎప్పుడైనా గోదావరి జిల్లాలకు వెళ్తే ఎక్కడ పడితే అక్కడ కాలువ అలా ట్రావెల్ చేస్తుంది. మీకు కూడా గోస్తాని నది అలా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. ఊరికి నీళ్ళు ఇంట్లో ఉంటాయండి వాళ్ళకి, అంత ఈజీగా ఉంటాయి. అలాంటి ఐగుప్తు ఎక్కడా కూడా నీళ్లు లేవు. వారి పాత్రలో కానీ వారి నదులు, ఏర్లు మొత్తం అన్నీ రక్తంతో నిండిపోయింది. అది ఎంత భయంకరంగా ఉంటుందండి. చంటి పిల్లలు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. చాలా భయంకరమైన సంగతి అండి. 2 ఊరంతా కప్పలు వచ్చేటట్టుగా చేశాడండి. ఒక్క కప్ప ఒకసారి ఒక కప్ప మా బెడ్రూము కబోర్డ్లోకి వచ్చిందండి. మా ఆవిడ, నువ్వు కప్పను బయటకు తీస్తే తప్ప నేను లోపలికి రానని బయట ఉంది. ఒక్క కప్ప లోపలికి దూరితే ఆ కప్ప బయటకు తీస్తే కానీ నేను లోపలికి రాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక్క కప్పకే ఇప్పుడు మా ఆవిడే కాదు, మీరు కూడా ఏం చేస్తారు? వంటగదిలో ఒక 2 కప్పలు వెళ్ళి, లేదా కబోర్డ్లో ఒక 2 కప్పలు వెళ్ళి చీరలు పెట్టుకునే దగ్గర ఆ కప్పలు బయటకు తీస్తే తప్ప కబోర్డు మీరు ముట్టుకోరు. అప్పుడు మేము ఏం చేస్తామంటే కప్పలు పట్టుకోవాలి. పిండి పిసుకునే తొట్టుల్లో, వాళ్ళు పడుకునే చోట, ప్రతి చోట ఇల్లు నిండా కప్పలు. ఎంత భయంకరంగా ఉంటుందండి. దేవుడు వాటిని రప్పించాడు. అంటే అది మామూలు సంగతి కాదండి. ఆ 10 తెగుళ్ళు మీరు చూడండి. ఆ 10 తెగుళ్ళు దేనికి సూచన తెలుసండి? ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తీయులు ప్రతిదాన్ని దేవతగా కొలిచేవారు. నైలు నదిని దేవతగా కొలిచేవారండి. వారు కొలిచే దేవత మీద దేవుడు శక్తి చూపించాడు. వారు జంతువుల్ని, పశువుల్ని దేవతగా చూసేవారు. ఆ పశువులకు తెగులు వచ్చింది. 10 తెగుళ్ళు ఒక తెగులు, పశువులకు వచ్చిన తెగుళ్ళు. ఆకాశాన్ని దేవతగా చూస్తారు. ఆకాశం నుంచి వడగండ్లు వచ్చి ఆకాశం వాళ్ళు చంపేసేటట్టుగా సూర్యుడిని దేవతగా చూసేవారండి. ఆ సూర్యుడు లేకుండా 3 days చేశాడండి. ఇలాగా ప్రతిదీ ఆ పంటని దేవతగా చూసేవారండి. ఆ పంటని తిరిగి తినేసేటట్టుగా మిడతలు దేవుడు పంపించాడు. ఇలా 10 తెగుళ్ళు. నేను సమస్త మీద నేను అధికారిని అని దేవుడు నిరూపించాడండి. ఆఖరగా వాళ్ళు ఎన్ని చేసినా ముందు సరే ఈ తెగులు తీసేయి, నిన్ను పంపిస్తాను అనేవాడు ఫరో. ఆ కప్పలన్నీ పోయిన తర్వాత మళ్ళీ కఠినుడు అయిపోయాడు. అంటే వాళ్ళు వెళ్ళిపోతే చాలా కష్టం అండి. మొత్తం ఐగుప్తు పట్టణానికి అంత పేరు రావడానికి గల కారణం అప్పట్లో ఇశ్రాయేల్ చేసిన పనులు. వీళ్ళందరినీ పంపించేస్తే ఎవడు పని చేస్తాడు? కాబట్టి మేము పంపించాం అని చెప్పి కఠినుడైపోయి పంపించలేదండి. అలాగా 9 తెగుళ్ళు దేవుడు చేసుకొచ్చాడు. దానికి సంబంధించి చిన్న పాట ఉంది, నేను తర్వాత వీడియో పెడతాను, మీరు నేర్పించండి. ఈజీగా ఉంటుంది పిల్లలుగా. పాట మనం నేర్చుకుంటే ఆ 10 తెగుళ్ళు మనకు వచ్చేసినట్టే, రైట్? ఆఖరిగా ముందేమో మీరు వెళ్ళండి, మీ భార్యలు పిల్లలు ఉండిపోవాలంటాడు, మీ పశువులు ఉండిపోవాలంటాడు. ఎలాగో ఏదో మాట మారుస్తున్నాడు తప్ప ఐగుప్తు రాజు పంపించలేదండి. ఫైనల్గా రేపు జరగబోయే లాస్ట్ తెగులు దాని తర్వాత నా మొహం చూడొద్దు అన్నాడు. నేను చూడను అన్నాడు. దేవుడు చెప్పాడు, ఫరో నిన్ను పంపిస్తాడు బయటికి అని చెప్పి ఐగుప్తు దేవుడు మరణదూతను పంపించాడు. ఐగుప్తులు ఉండే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు ఏం చేయాలంటే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది పాస్ ఓవర్ అంటారు, దాటిపోవుట అని అర్థం ఉంది దాని మీనింగ్. సో పశువును వధించి ఆ రక్తాన్ని ఎవరైతే ద్వారబంధానికి రాసుకుంటారో వాళ్ళ ఇంట్లో మరణదూత ప్రవేశించడు. లేని ఇంట్లో ప్రతి ఇంట్లో మరణదూత ప్రవేశిస్తాడు. మీరు ఆలోచించండి, ఒక వీధిలో ఒక ఇంట్లో ఒక శవం ఉంటేనే మనందరం వాళ్ళని ఆదరించడానికి వెళ్తాం. ఒక ఇంట్లో కాకుండా ఆ వీధిలో అంతా ఆ పిల్లలందరూ కలిసి ఎక్కడికి వెళ్ళి ఏదో చనిపోయారు అనుకోండి, వీధిలో వీధంతా శవాలతో నిండుందనుకోండి, ఎవరు వచ్చి ఎవరిని ఆదరిస్తారు?
ఒక వీధి కాదు, ఒక పట్టణం కాదు, మొత్తం ఐగుప్తు దేశం అంతా బానిస నుంచి రాజు వరకు, అంటే కూలోడు నుంచి రాజు వరకు ప్రతి ఇంటి ముందు శవం ఉందండి. భయంకరమైన సంఘటన. అంటే గొప్ప తీర్పుల చేత దేవుడు చేసిన కార్యాలు అవి జ్ఞాపకం చేసుకోండి మీరు, మామూలుగా కాదు అవి. అలాంటి గొప్ప కార్యాలు అంటే మనం ఏం చేద్దామంటే వచనాలు చదివిస్తే సమయం అయిపోద్ది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, నిర్గమకాండం 7 నుంచి 12 అధ్యాయాలు సంగతులు ఉంటాయండి. 10 తెగుళ్ళు. మీరు ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా సరదాగా ఆ తెగుళ్ళు చదవండి. దాని నుంచి మనకి దేవుని యొక్క శక్తి కనబడుతుందని. 10 తెగుళ్ళు చేసి బయటకు వాళ్ళు బాబోయ్ ఇంకప్పుడు అమ్మా పిల్లల కంటే ఎక్కువేంటి వాళ్ళకి చెప్పండి. ఆ తల్లిని అడుగుతాను, అమ్మా నీ బాబు కంటే నీకు ఎక్కువేంటి చెప్పు, మీకు బంగారం కావాలా బాబు కావాలా అని అడిగారండి. ఏం చెప్తారండి? నాకు 2 పిల్లలు, 2 కూతుళ్ళు, నా పెద్ద పెద్ద బంగ్లా ఒకటి చూపించండి, నాకు 2 పిల్లలు, మా 2 పిల్లల్ని ఆ బంగ్లా ఇస్తే, ఈ 2 పిల్లల్ని ఇస్తే ఆ బంగ్లా ఇస్తానని నన్ను అడగండి, పోరా నువ్వు నీ బంగ్లా అంటాను. అవునా? మన పిల్లల కంటే మనకి ఎక్కువ ఏమీ కాదండి. అలాంటి పిల్లలు కోల్పోయిన తర్వాత ఐగుప్తీయులు బాబోయ్ అయ్యా ఫరో మన ఇంకేం మిగిలింది, వాళ్ళని పంపించేసే అని మాట్లాడినప్పుడు అలాగ దేవుడు గొప్ప తీర్పు తీర్చి 10 తెగుళ్ళు చేసి అక్కడ నుంచి వాళ్ళని పంపించేశాడు. వాళ్ళు దాటి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత పంపించారు కానీ వీళ్ళల్లో ఏం పుట్టిందండి అంటే మనకేం మిగిలింది? మన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు, మనం ఇక్కడ ఏడుస్తున్నాం, వాళ్ళు ఎందుకు పంపించాలో వాళ్ళని చంపేద్దామని రేగిన మనసుతో. పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటి ఎలాంటి మనసుతో ఉంటుందో తెలుసా? ఎలుగుబంటి ఎందుకు కోడిపెట్ట దగ్గరికి వెళ్ళండి, మామూలుగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నప్పుడు కోడిపెట్ట కూడా అది భయంకరంగా మన మీదకి తిరుగుతుందని. అలాగే రేగిన మనసుతో ఇశ్రాయేలీని పంపించారు కానీ కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళు తరమడానికి స్టార్ట్ అయ్యారండి. ఇంకా వాళ్ళు పంపించడం ఏంటి, మనం ఆడడం ఏంటి, వాళ్ళు సంతోషంగా ఉండడం ఏంటి, వాళ్ళు చంపేద్దాం అని బయలుదేరారు. అందరూ కలిసి ఇశ్రాయేలుని చంపడానికి బయలుదేరారు. అప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడండి. దేవుని కార్యాల్లో ఒక కార్యం ఎర్ర సముద్రం. నేను రాసేస్తానండి, పర్వాలేదు. 2 నిర్గమకాండం 14 అధ్యాయం సంగతి ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎర్ర సముద్రము పాయలు. అమ్మా సముద్రం ఎక్కడైనా చీల్చబడుతుందా? చీల్చబడదు. కానీ దేవుడు ఆ పని చేయగలడు. అంటే వీళ్ళు ట్రావెల్ చేశారు, ముందున సముద్రం ఉంది, వెనకాతల సైన్యం ఉంది. మీరు మ్యాప్లో చూపించమంటే నేను చూపిస్తాను. నాకు నెట్ల పని చేయట్లేదు ఇక్కడ. తర్వాత నన్ను బ్రేక్లో అడగండి. కరెక్ట్గా ఇప్పటికీ కూడా ఉందండి ఎర్ర సముద్రం. మేము మీలాగే 3 అన్నదమ్ములు. నేను సెకండ్, నాకు అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య ఓమన్లో వర్క్ చేసేవాడండి. అక్కడ నుంచి రెడ్ సీ ఎర్ర సముద్రానికి వెళ్ళాడు. ఎర్ర సముద్రం అంటే ఎర్రగా ఉండదు, దాని పేరు మన ఇప్పుడు ఇది ఇండియా కదా, ఇలా రాస్తే ఇక్కడ ఇండియా, ఇక్కడ శ్రీలంక కదా, ఈ కింద దాన్ని ఏమంటారు? హిందూ మహాసముద్రం. ఇదంతా సముద్రమే. దీన్ని బంగాళాఖాతం అంటారు, దీన్ని అరేబియా సముద్రం అంటారు, దీన్ని హిందూ మహాసముద్రం అంటారు. అవునా? అమ్మయ్య ఒక తలకే. అంతా ఒకటే వాటర్ అంటే గుర్తుపట్టడానికి, పలానా చోట ఇక్కడ ఉండే ప్లేస్ని చెప్పడానికి అలా అంట. సో ఈ వాటర్ ఇలా ఉంటుందండి. కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఈ వాటర్. ఈ ఓమన్ నుంచి రెడ్ సీ ఇలా క్రాస్ చేశారు. ఆ హిందూ మహాసముద్రం ఇలా ఉంటుంది. ఆ సముద్రం ఇదంతా మళ్ళీ భూభాగం. ఆ సముద్రం మాత్రం ఇక్కడ ఇలా ఉంటుంది, మనకు ఉండినట్టు కాదు. సో ఈ ఎడ్జ్లో వాళ్ళు క్రాస్ చేశారు. అది మీరు సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి. ఓకే, నా ప్రశ్న, ముందు సముద్రం ఉంది, వెనకాతల ఫరో సైన్యం ఉంది. వీళ్ళేమో అంత ఈజీ కాదండి. ముసలోళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పశువులు ఉంటాయి, లగలేని వాళ్ళు ఉంటారు, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ తీసుకొని ట్రావెల్ చేయాలి. వాళ్ళు స్పీడ్గా వెళ్తారా, రథాల మీద గుర్రాల మీద వచ్చే వాళ్ళు స్పీడ్గా వస్తారా?
వాళ్ళని ఎదురుగా చూశారండి. వాళ్ళ ఎదురుగా సముద్రం ఉందండి. యాక్చువల్గా ఇస్రాయేలీలు అక్కడ దొరికిపోవాలి ఐగుప్తీలకి, ఫరో రథాలకి, ఫరో రౌతులకి వాళ్ళు దొరికిపోవాలండి. ఎలా తప్పించుకున్నారో తెలుసా? పాయలైంది, వాళ్ళు నడుచుకొని వెళ్ళారు. వాళ్ళు నడుచుకెళ్ళడానికి వాళ్ళు తరమకుండా ఆగడానికి ఒక కార్యం జరిగిందండి అక్కడ. ఏంటండి? మోషే కర్ర చూపిస్తే, అది అంటే సామాన్యమైన విషయం కాదు, నీళ్లు పాయలేని అయినా కూడా వాళ్ళు వెళ్ళే లోపు వీళ్ళు పట్టేసుకోవచ్చు. కళ్ళు మూసిపోలేదు, ఇంచుమించు అలాంటిది ఒకటి జరిగింది. అంటే మనం బైబిల్ చదువుతున్నాం. చెప్పండి. థ్యాంక్ యూ. దేవుడు ఒక అగ్నిస్తంభాన్ని వీళ్ళతో ఉంచాడు, మేఘస్తంభం. తెల్లవారిపూట అది కూల్గా, మీ అరకులో చూడండి, మా విశాఖపట్నంలో వేడిగా ఉంటుంది, మీకు 11 మధ్యాహ్నం 12 అవుతుంది. ఇప్పుడు మనకు ఫ్యాన్లు అక్కర్లే. వాళ్ళు అలాగ చల్లగా నడవడానికి మేఘస్తంభాన్ని దేవుడు ఉంచాడు. అంటే వాళ్ళకి చెమట పోయకుండా ఇలాగ చల్లగా ఉండడానికి విశాఖపట్నంలో ఏం చేస్తున్నారో తెలిసిన, విశాఖపట్నం కాదు, ఇంకా విశాఖపట్నం కొంత చల్లగా ఉంటుంది, మిగిలిన అటువైపు తిరుపతి, రాజమండ్రి అటువైపు భయంకరంగా ఉంటుందండి. ఇంత గదికి ఏసీ పెట్టాలంటే ఎంత అవుతుందండి? ఇంత గదికి ఏసీ కనీసం 2 ఏసీలు ఉండాలి. 40,000, 80,000, 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే కానీ చల్లగా అవ్వదండి. 6 లక్షల మందిని ఏసీలో నడిపించాడు దేవుడు, పైసా ఖర్చు లేకుండా. మేఘస్తంభం ఒకటి వాళ్ళతో నడిచేది. రాత్రిపూట్ల అగ్నిస్తంభం అంటే వాళ్ళ చీకట్లో కరెంట్ లేదు కదా, ఆ నైట్. ఇప్పుడు మనకంటే ఎలక్ట్రిసిటీ ఉంది, మనకు ఎలక్ట్రిసిటీ ఉన్నాడు, ఇది వెలిగించేస్తారు, ఇలాగ కలిపేస్తారు, అలా మనకు రాదు. వాళ్ళు కలిపేసి లైట్లు వెలిగించేస్తారు, కరెంట్ లేదండి. ఆ చీకట్లో అరణ్యంలో వాళ్ళు ఎలా బ్రతకాలి? సో మేఘస్తంభాన్ని ఉంచేవాడు దేవుడు. ఈ అగ్నిస్తంభం ఏమైందంటే వీరికి వారికి నడుమ, అంటే ఇదేమో ఇశ్రాయేలీలు, ఇదేమో ఐగుప్తీలు, వీరికి వారికి నడుమ దేవుడు అగ్నిస్తంభాన్ని గట్టిగా నిలబెట్టాడు. మనం చదివినప్పుడు మనం గమనించాలి ఈ పాయింట్ ఎప్పుడు. ఈ అగ్నిస్తంభం లేకపోతే ఒక స్తంభం దేవుడు దేవదూతని అట్లా నిలబెట్టి ఇటువైపు ఆ మేఘస్తంభం లేదా అగ్నిస్తంభం వీళ్ళకి వెలిగిచ్చిందంటండి, ఇటు చీకటిచ్చిందంటాడు. ఇటువైపు ఎలా వెలిగిచ్చిందో అటువైపు ఎలా చీకటిచ్చిందో నన్ను అడగొద్దు, అది దేవుని కార్యం. ఒకసారి వచ్చింది చదువుదాం, చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం. అంటే అద్భుతమైన రీతిగా ఎర్ర సముద్రం పాయలై వాళ్ళు బయటకు వెళ్ళారండి. 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుకను నిలిచెను. అది ఐగుప్తీయుల సేనలకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. కాబట్టి వారిని నడిపిస్తున్న దేవదూత లేకపోతే మేఘస్తంభంగా ఉండి వీరిరువురికి మధ్యలో వచ్చిందని. ఐగుప్తీయులు వెనకాల నుంచి తరుముతున్నారు, ఇశ్రాయేలు ముందుకు వెళ్తున్నారు. ఈ సైన్యానికి మధ్యలో దేవుడు మేఘస్తంభాన్ని ఉంచాడు. ఆ మేఘస్తంభం అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. 20వ వచనం. అది మేఘము గనుక వారికి చీకటి కలిగాను, రాత్రి అది వీరికి వెలిగిచ్చాను. గనుక రాత్రి అంతా ఐగుప్తీయులు వీరు ఆ చీకట్లో ముందుకు వెళ్ళలేకపోయారు. వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియలేదు, మొత్తం డార్క్ చీకటి. వీళ్ళు మాత్రం క్రాస్ చేసే వరకు వాళ్ళకి వెలుగు. అంటే దేవుడు అన్యూహ్యంగా వారిని తప్పించడం కోసం చేసిన కార్యం అండి. వాళ్ళేమో కదలకుండా ఆగిపోవాల్సి వచ్చింది, వీళ్ళు మాత్రం ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోతారు? చీకట్లో, కారు చీకట్లో వెళ్ళిపోయి సముద్రంలో కరెక్ట్గా వాళ్ళు వెళ్ళిన దారిలో వెళ్తేనే అవుతుంది. మళ్ళీ వాళ్ళు క్రాస్ చేసే వరకు ఆ రాత్రంతా మిడ్-నైట్ క్రాస్ చేశారు. ఎర్ర సముద్రాన్ని క్రాస్ చేసింది మిడ్-నైట్. ఆ మిడ్-నైట్లో లోపల 6 నెలల్లో అసలు అద్భుతమైన సంగతి. సముద్రం పాయనవడం ఏంటి, వాళ్ళు మధ్యలో నడవడం ఏంటి. రీసెంట్గా ఆ ఫిల్మ్ ఒకటి ఉందండి, వీలైతే ఆ వీడియో కూడా పంపిస్తాను సార్, మీ చర్చ్ గ్రూప్ ఏమైనా ఉంటే పెట్టండి. అంటే నిజంగా మీరు ఊహించండి, మీరు కాసేపు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరే ఆ ఇశ్రాయేలు సమూహంలో ఉంటే, నేనే ఉంటే, మనం నడుస్తూ ఉంటే
సముద్రం పాయలైపోయి మధ్యలో మనం నడుస్తుంటే అద్భుతమైన సంగతి కదా. అది సామాన్యుడు చేసే పని, దేవుడు చేసే పని అండి. అంటే దేవుడు వారికి చేసిన కార్యం చిన్నది కాదండి. అసలు అది చూసిన తర్వాత మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని మీద హై లెవెల్లో ఉండాలి. ఆరిన నేలలో, మళ్ళీ ఈదుకుంటూ కాదు, బురదలో కాదు, ఆరిన నేలలో వాళ్ళు నడిచే వరకు వెయిట్ చేశాడు. తర్వాత ఇది పైకి తీసాడు. ఇది లేదు ఇంకా. ఇశ్రాయేలు నడిచారు, ఎర్ర సముద్రం పాయలైపోయి ఉంది, దారి క్లియర్గా ఉంది, మనం కూడా ట్రావెల్ చేసేద్దామని ట్రావెల్ చేశారండి. వీళ్ళందరూ పైకి వచ్చే వరకు దేవుడు వెయిట్ చేసి ఒకసారి ఎర్ర సముద్రాన్ని మరలా కలిపేశాడండి. అలాగూ ఐగుప్తు రౌతులు అంటే గుర్రపు రౌతులు, రథాలు, సైన్యం మొత్తం అంతా ఎర్ర సముద్రంలో నాశనం అయిపోయినట్టుగా చేశాడు. అది మామూలు కార్యమా? అంటే ఇశ్రాయేలీయుల్ని కనాను నడిపించే విషయంలో దేవుడు మోషే చేత చేయించిన కార్యాలు, దేవుని కార్యాలు. అంటే నేను ఎక్కడో వేరే సంగతులు మాట్లాడట్లేదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 40 సంవత్సరంలో నా కార్యములు చూచుకోడా అనే మాట అన్నాడు. ఏంటి ఆ కార్యాలను మిమ్మల్ని అడుగుతూ అవి ఎక్కడుంటాయో అధ్యాయం రాస్తున్నాను. అవసరమైతే వచ్చిన రాస్తాను. సంగతి అంతా ఉంది కాబట్టి అధ్యాయం రాశాను. ఆ ఎర్ర సముద్రం ఒక కార్యం అండి, 10 తెగుళ్ళు ఒక కార్యం అండి. సరే, వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమనిపిస్తుందండి? ఆకలేస్తుంది వాళ్ళకి. తెచ్చుకున్న రొట్టెలేమో అయిపోతాయి, తెచ్చుకున్న క్యారేజీలు అయిపోయినాయి, మాకు ఆకలేస్తుంది అన్నారండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 50 మంది వస్తున్నారంటే ఎంత వండాలి, ఎన్ని కేజీలు బియ్యం వేయాలి, మాకు టీం ఉంటుందండి. మేము ప్రేయర్కి పిలిస్తే ఎంతమంది వస్తారో లెక్కేసుకొని ఎన్ని వండాలో, మళ్ళీ ఎందుకైనా మంచిది మిగిలిపోయినా పర్లేదు, తగలకూడదు, ఎవరు లేకుండా వెళ్ళకూడదని మనం ప్లాన్ చేసుకొని మనం వండుకుంటాం. అవునా కాదండి? మొన్న రీసెంట్గా పిల్లలు 3 మందిని పిలిచేశారు. ప్లాన్ చేసుకోలేదు. చాలామందికి మధ్యాహ్నం భోజనం లేదు. అప్పుడు అది పెయిన్ఫుల్ సంగతి అండి. కాబట్టి అది ప్లాన్ చేసుకుంటాం. అమ్మ ప్లాన్ చేసుకోదాం. ఇంట్లో ఉండేటప్పుడు ఇంట్లో ఎవరైనా వస్తారో అంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టి. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి కాదండి, 25 లక్షల మందికి భోజనం పెట్టాలి. ఒక పూట కాదు. మనం ఒక క్లాస్ చేయాలని అంటే దానికి 100 ఆలోచనలు ఆలోచించాలి. మళ్ళీ అంటే అదే విషయమే, తప్పేమనట్లేదండి నేను. ఇప్పుడు చుట్టాలు వచ్చారనుకోండి, ఒకరోజు ఉంటే ప్రేమగా వాళ్ళకి అన్నీ వండి పెట్టేస్తాం, 2వ రోజు అన్నీ పెట్టేస్తాం. వాళ్ళు వెళ్ళట్లేదు అనుకోండి, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అది కొంచెం తగ్గిపోద్ది. టైట్ మనట ఏటి కదలట్లేదేంటి, మనం అడగలేము, చేయలేము. ఇప్పుడు ఈ 6 లక్షల మంది పురుషులు అన్నాడండి, మొత్తం కలిసి 25 లక్షల మందికి భోజనం ఎవరు పెట్టాలి అంటే దేవుడు మామూలు కార్యం చేయలేదండి. ఏ ఆహార పదార్థమైనా భూమిలోంచి వస్తుంది. దేవుడు మొట్టమొదటగా ఆకాశం నుంచి ఒక పంట వేశాడు. ఆకాశం నుంచి ఒక పంట వేశాడు. మీరు వర్రీ అవ్వద్దు. ప్రతిరోజు నేను మీకు ఆహారాన్ని కురిపిస్తాను. అంటే మంచులాగా వచ్చి పడేదంటండి. మనం అన్నం ఎలా తింటామో, నార్త్ ఇండియన్స్ అన్నం తింటారు, వాళ్ళు రొట్టెలు కాల్చుకుంటారు, చపాతీలు తింటారు. నార్త్ ఇండియన్స్ అందరూ, ఓన్లీ ఆంధ్ర పీపులే పైన. అలాగే ఇశ్రాయేల్ కూడా ఈ రొట్టెలే కాల్చుకునేవారు. ఆ రొట్టెలు కాల్చుకునే గింజల్ని అసలు అది భూమి మీద ఎక్కడ దొరకదు. ఏ గింజ అయినా సరే నేల నుంచి వస్తుంది. దేవుడు ఒక పంటను ఆకాశం నుంచి విత్తాడు. అది దేవుడే చేయగలడు ఆ కార్యం. ఆయన ప్రతిరోజు ఆహారాన్ని కురిపించేవాడండి. వాళ్ళు తీసుకొని ఏరుకొని రొట్టెలు చేసుకొని తినడమే. ఇప్పుడు మన ఇంటికే ఏ నెల సరుకులు ఆ నెల ఇంటి ముందు మనకు వచ్చి పడిపోతాయి అనుకోండి, మన డాబా మీద. మీ డాబా ఉంది కదండి ఎబ్బేజ్ గారు, ఎవరి ఇంటి ముందు వాళ్ళకి సరుకులు వచ్చి పడిపోతే కిరాణా షాప్కి వెళ్ళవసరం లేదు, డీమార్ట్కి వెళ్ళవసరం లేదు, పని ఉంది, అసలు ఫ్రీ అయిపోతాం మనం. ఇశ్రాయేలు కనానుకు చేరి పంట వేసే వరకు 40 ఏళ్ళు ప్రతిరోజు, బహుశా ఉదయం సాయంత్రం లేకపోతే వాళ్ళు రోజుకి 2 పూటలు తినాలనుకున్నా సరే ప్రతిరోజు కురిపించాడు. వీళ్ళు కక్కుర్తిపడి రేపు కురిపిస్తాడో లేదో అని చెప్పి దాచుకున్నారంటండి. దాచుకోవద్దు. దాచుకుంటే అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటండి? ఇంకో విశ్వాసం లేని దుష్టహృదయం ఎవడైనా ప్రవేమో రేపు కురిపిస్తాడో లేదో. ఇప్పుడు మన పిల్లడికి
ఉండే విశ్వాసానికి మనకుండే విశ్వాసానికి తేడా ఏంటో తెలుసండి. అమ్మ స్కూల్లో ఏదో యానివర్సరీ అంట, లేకపోతే ఆగస్టు 15 అంట, 50 రూపీస్ అడిగారని చెప్పేస్తాడు. మనం 50 రూపీస్ మా నాన్న ఇస్తాడో లేదో, మా అమ్మ ఇస్తాడో లేదో రాత్రి అంతా ఏడుస్తాడండి. మనకు చెప్పాడు మా నాన్న ఇస్తారు, మా అమ్మగారు ఇస్తారు, అంతే. అంత అంత ఫెయిత్ మన మీద, మనం ఇస్తామని. అసలు మర్చిపోతాడు తెల్లవారు. అరే నిన్ను అడిగావు కదా, నువ్వు మర్చిపోయావు, మళ్ళీ మనమే గుర్తు చేసి ఇస్తాం. మనం దేవుడిని ఆ విశ్వాసంతో అడగమండి. ఏదైనా సమస్య వస్తే దేవుడు ఇస్తాడో చేస్తాడో లేదో ప్రార్థన మట్టుకు చేస్తాం, కానీ మళ్ళీ మనం నమ్మలేం. వీళ్ళు కూడా నేను ఇస్తానని దేవుడు అంటే ఇస్తాడో లేదో అని ఈ మన్నాని ఎక్కువ దాచుకున్నారంటండి. ఎక్కువ దాచుకుంటే ఏమైందండి, ఆ స్టోరీ అంతా మీకు వచ్చేయాలి. అలేఖ్య నీకు, రోస్లీ, నీ పేరు రూపా. నెక్స్ట్ టైం వస్తాను నేను, మోషే కథ అడుగుతాను మిమ్మల్ని. అప్పుడు ఈ దాచుకున్నది కుళ్ళిపోయిందంటండి. అంటే అదే సాటర్డే విశ్రాంతి దినం. సాటర్డే కోసం ఫ్రైడే కురిపిస్తాను, సాటర్డే కురిపించను. ఆ రోజు ఏరుకోవడాలు కూర్చుకోవడాలు ఇవన్నీ చేయొద్దు. ఆ రోజు నన్ను ఆరాధించే దినం కాబట్టి సాటర్డే మాత్రం మన్నా కురవదు. శుక్రవారం కూర్చుకోండి, అది మాత్రం సాటర్డే పాడవలేదంటండి. 5 రోజులు ఎవరైనా దాచుకుంటే కుళ్ళిపోయింది. తమ్ముడు నీ పేరేంటి తమ్ముడు? బుజ్జిబాబు. 5 రోజులు దాచుకుంటే కుళ్ళిపోయింది, శుక్రవారం దాచుకుంటే మాత్రం శనివారానికి కొల్లలేదు. అది ఎందుకో నన్ను అడక్కో. ఒకళ్ళు మనం పైకి వెళ్ళిన తర్వాత మోషే ఉంటాడు కదా, నిజమే. ఇప్పుడు నాకే తెలుసు మోషేని వెళ్ళి ఎలా జరిగింది ఇది, లేకపోతే అక్కడ యెహోషువ కాలేబులో ఇంకా కొంతమంది ఉన్నారు చూసిన వాళ్ళు, ఇది ఎలా జరిగింది, 5 రోజులు మీకు కొనలేదు కదా, 6వ రోజు ఎందుకు 6వ రోజు కొనలేదు, 5 రోజులు కుళ్ళిపోయింది కదా, దాని సంగతి ఏంటని అడుగుతాం. ఇప్పుడు దేవుని కార్యం అండి అది. వాళ్ళల్లో సంకుచిత మనసుతో కొంతమంది దాచుకున్నారు. నేను ఇది సొంత మాట కాదు, జస్ట్ ఒక పేజ్ తిరగేయండి. 14 చదివాం కదండి ఇందాక. ఈ 19 వచ్చిన 16 అధ్యాయం 19 వచ్చిన నిర్గమకాండం 16 అధ్యాయంలో ఆహారం లేకపోతే మన్నా గురించి ఉందండి. ఆ బాబు ఉదయం వరకు ఉంచుకోవద్దు అని చెప్పాను. అయితే మోసే మాట వారు కొంతమంది వినక, కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకోనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోసే వారి మీద కోపపడ్డాడని. అదే విశ్రాంతి దినాన్ని అయితే మాత్రం 25 వచ్చిన 24 మోసే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు ఉంచుకొని అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. నేడు దాన్ని తినండి, విశ్రాంతి దినం మీకు అది దొరకదు. ఎందుకంటే విశ్రాంతి దినం వాళ్ళు ముందు రోజు ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ రోజు ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయిపోయే వరకు వాళ్ళు ఏం తినరండి. ఆ లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు వండుకుంటారు. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తినొచ్చు, కానీ విశ్రాంతి దినాన్ని పాటించే వాళ్ళు ఎవరు లైట్ ఫెయిల్ అయ్యే వరకు వాళ్ళు తినరు. శనివారం నైట్ వాళ్ళు తినొచ్చు అనమాట. అప్పుడు వాళ్ళకి దొరకదు కదా, మరి ఎక్కడికి వెళ్ళి వెళ్ళుకుంటారు ఉదయం అంతా ఆరాధనలో ఉంటే. అందుకు ఫ్రైడే దాచుకున్నది సాటర్డే నైట్కి వాళ్ళు తినేవారు అనమాట. సో అంటే దేవుడు అదే మన్నా 5 రోజులు దాచుకుంటే కుళ్ళిపోయిన అదే మన్నా 6వ రోజు కొల్లదు. అది దేవుని కార్యం అంతే. 1, 2, 1, 2, 3 కాదు, వాళ్ళు ప్రతిదినం కురిసిందండి. ప్రతిదినం వారి భోజనం వారింటి ముందే వారి భోజనం దేవుడు కురిపించాడు. సరే రోజు మాకు ఈ మన్నా అయినా మాకేమీ మాంసం ఉండదా అని అడిగారు. ఏదో వెజిటేరియన్ అంటే పెట్టేస్తాం, కానీ మటన్ చికెన్లు అంటే రోజు ఎక్కడి నుంచి తెస్తాం. ఇప్పుడు మోసే వాళ్ళకి పెట్టాలంటే మీరు వంటలు ఎవరు చేస్తారు? 100 మందికి ఎన్ని కేజీలు చికెన్ తేవాలో తెలుసా భోజనాలకి? తెలియదు. అందుకే నేను వంటలు ఎవరు చేస్తారని అడిగాను. ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు కానీ మీరు గట్టిగా తినేస్తున్నారండి. ఓ 15 కేజీలు అనుకోండి, పోనీ బాగా తినండి 20 కేజీలు. 100 మందికి 20 కేజీలు తేవాలంటే 1000 మందికి
200 కేజీలు, 1,00,000 మందికి 2,000 కేజీలు. ఎన్ని లక్షలు ఉన్నారు? 25 లక్షల మందికి ఎక్కడి నుంచి తెస్తాడు? వాళ్ళందరూ వచ్చి మాకు మాంసం కావాలని ఏడ్చారని. అంటే పెద్ద మీ కిందకి వస్తున్నప్పుడు ఒక గూడ్స్ ట్రైన్ వెళ్ళింది, నేను ఈ పక్క నుంచి వెళ్తుంటే ఓ పెద్ద గూడ్స్ ట్రైన్ నిండా మాంసం పంపిస్తే ఉఫ్ఫలు ఊదేస్తారు వాళ్ళు. నిజం, అంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి తెస్తాడు? ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న పశువుల్ని చంపినా కూడా ఎన్నిసార్లు తినగలరు? వాళ్ళు ఏదైనా పెట్ట కొట్టాలంటే ఎంతసేపు పట్టుకొని ఎంతమందికి పట్టుకుంటే ఎంతమందికి వస్తుంది? అప్పుడు దేవుడు ఒక పని చేశాడు, మీరు వర్రీ అవ్వద్దు, నేను మోషే తలబాదుకున్నాడే, నేను వీళ్ళకి ఎక్కడి నుంచి మాంసం పెట్టను అని. నువ్వు వర్రీ అవ్వద్దు, నేను 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 పంపిస్తాను అన్నాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 19వ వచనం. ఒకటి కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 20 కాదు, నెల దినముల వరకు మీకు వెక్కసం వచ్చేటట్టుగా. అంటే మనం ఒక పూట తింటే రెండో పూట తినలేం, కానీ నేను నెల రోజులు పంపిస్తాను, ఎలా తింటారో ఎంత తింటారో తినండి అని చెప్పి. అంటే అదంతా చదవడానికి మనకు సమయం లేదండి. 29వ వచనం, 31, క్షమించండి, 11వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మాంసం గురించి, మాంసం పంపించాడంటండి వాళ్ళకి. చదవండి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి వాళ్ళకి చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తు వాటిని పడజేశాను. కావున జనులు ఆ దినమంతి రాత్రంతి మరుసటి దినమంతి లేచి పూరేళ్లను కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకున్నవాడు 100 తక్కువ అంటే లీస్టే 100 తూములు తూగినాయి అంటండి ఒక్కొక్కడికి. అలాగే నెల రోజులు రోడ్డుకి 2 మూరలు ఎత్తు. 2 మూరలు అంటే, మూర అంటే తెలుసు కదమ్మా, మల్లెపూలు కొనుక్కుంటాం కదా, మూర. అలాంటి 2 మూరలు అంటే ఇంచుమించు 3 అడుగులు. ఒక దిన ప్రయాణం అంత దూరం. అంటే ఇస్రాయేల్ ఒక దిన ప్రయాణం అంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అంటే బొర్రా కేవ్స్ ఎంత దూరం ఇక్కడికి? 30, అంతకన్నా తక్కువ. అంటే రోడ్డుకి ఇరువైపులా 3 అడుగుల ఎత్తులో పూరేళ్ళు వచ్చి పడ్డాయి. ఎక్కడి నుంచి పడ్డాయి? ఆయన సముద్రపు నుండి పూరేళ్ళు రప్పించి సముద్రపు గాలి విసిరాడంట. పూరేళ్ళన్నీ వచ్చి అక్కడ వెళ్ళి వాలిపోండి, నా జనులు, నా పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళు భోజనం చేయాలని చెప్పి దేవుడు పక్షులకు ఆర్డర్ వేశాడంట. అంటే దేవుడు పక్షులకు ఆర్డర్ వేస్తే మాట వింటాయండి? దేవుడి చేతిలో సమస్తం ఉందండి. ఏలియా అనే భక్తుడు ఎక్కడో ఉన్నాడు. ఏ కాకైనా మీరు చూడండి, కాకి మాంసం కొట్ల దగ్గర ఉంటుంది. ఒక చిన్న మాంసం ముక్క దొరికితే పట్టుకెళ్ళిపోద్ది తప్ప, ఓ రొట్టె ముక్క దొరికితే పట్టుకెళ్ళిపోద్ది తప్ప, కాకి తెచ్చి మాంసం ఎవరికైనా ఇస్తుందా? కానీ దేవుడు ఆజ్ఞ వేస్తే ఇస్తుందని. ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని నెలలు అక్కడ ఉన్నాడండి. ఇంచుమించు 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకులు డైలీ డ్యూటీ వేసుకున్నాయి. అంటే రోజు ఎక్కడి నుంచో తెచ్చి రొట్టె ముక్కల్ని, ఆహారాన్ని ఒక కాకి ఎంత మాంసాన్ని మోయగలదండి? ఒక కాకి తెస్తే చాలదు. అలా డ్యూటీ వేసుకున్నాయి డైలీ అవి. అంటే ఎత్తుకెళ్ళే కాకి దేవుడు ఏమాజ్ఞించాడు? నువ్వు మింగడానికి లేదు, నువ్వు తీసుకెళ్ళిన భక్తుడు ఉన్నాడు, ఆయనకి ఇవ్వు అంటే ఇస్తాడు. అంటే ప్రపంచంలో ప్రతి జీవి దేవుడి మాట వింటది. మనకు అర్థం కాదు కొన్ని సంగతులు. రాత్రంతా వలలేసారంట, ఒక్క చేప పడలేదు. వాళ్ళు ఎప్పటి నుంచో మళ్ళీ జాలర్లు వాళ్ళు. యేసు ప్రభు వచ్చి సరే ప్రయత్నించారు కదా, ఇక్కడ అయ్యో అని అంటే, అసలు నేను ఆ ప్లేస్లో ఉంటే, నువ్వు వడ్రంగోడివి, నీకు అసలు ఏంటి తెలుసు చేపలు పడడం, చిన్నప్పటి నుంచి చేపలు పడతాను అని అందునేమో. కానీ పేతురు మంచోడు కాబట్టి, సరే ప్రభా రాత్రంతా వేసాము, దొరకలేదు, ఆయన నీ మాట చొప్పున వేస్తానని చెప్పి మొదటి అనుభవం పేతురికి అది. అప్పుడు వల వేసాడంటాడు. అమ్మ రాత్రంతా చేపలు ఎక్కడున్నాయండి? వాళ్ళు ట్రై చేస్తారు, మీరు దొరకొద్దు, మీరు లక్కీయండి అని దేవుడు వాటికి చెప్పాడు. ఇప్పుడు వలేస్తాడు, ఇప్పుడు అందరు వచ్చేయండి అంటే, ఆ వలలో నేను పడతాను అవన్నీ వచ్చినాయండి. ఆ వలలో పిగిలిపోయినంత చేపలు వచ్చినాయి. చేపలు దేవుని మాట వినలేదా? వింటాయండి. ఓసారి ఎప్పుడో ఆయన ట్యాక్స్ కట్టాలి,
ట్యాక్స్ కట్టడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. పేతురు నువ్వు వెళ్ళి గాలం వేయు, నీ వలకు ఒక చేప చిక్కుతుంది, దాన్ని ఓపెన్ చేస్తే దాని లోపల ఎవడో గోదావరిలో డబ్బులు వేస్తాడు కదా, వేస్తారు కదా నీటిలో, అలా మింగింది చేప ఒకటి ఉంది. ఆ చేప వెళ్ళి ఎందుకు ఆ గాలానికి చిక్కుద్ది? అది ప్రభు మాట వింటది అంతే. కాబట్టి ఈ పూరేళ్ళు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చి నన్ను అడగొద్దు, మీకు అన్ని ఉదాహరణలు చెప్పాను. దేవుడు శాసిస్తే, దేవుడు ఆజ్ఞిస్తే ప్రతిదీ లోపడుతుందని, నువ్వు నేను తప్ప, మనిషి తప్ప ప్రతి జీవి లోపడుతుందని. కాబట్టి ఆ మాంసం, ఆ పూరేళ్ళు వచ్చి ఇశ్రాయేలు తన పిల్లల కోసం అవి ఆహారంగా వచ్చి పడిపోయినాడు. ఎవడు వలయలేదు, క్యాటర్ పిల్లర్ పట్టుకోలేదు, కష్టపడలేదు. దేవుడు అట్టి రీతిగా 20 కిలోమీటర్ల రోడ్డుకి ఇటువైపు అటువైపు 3 అడుగులు ఎత్తు అంటే ఎంతండి? ఇష్టానుసారంగా తినొచ్చండి వాళ్ళు. అలా 4 రోజులు వాళ్ళకి నాన్ వెజ్ మీల్స్ పెట్టాడు. ఏ గవర్నమెంట్ కూడా పంపించలేదు ఆ పని, అది దేవుడు అది చేశాడు. వాళ్ళని ఇందాక నేను మీకు చెప్పాను, అంటే ఇంక నేను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అవుతాయి. మేఘస్తంభం, అగ్నిస్తంభం, అవన్నీ అసలు వాళ్ళు నడిపించిన విధానం మీరు చూస్తే ద్వితీయోపదేశకాండం 1 వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం చదువుకున్న తర్వాత చిన్న బ్రేక్ తీసుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం. మీ అరుకులో టైం స్పీడ్గా అయిపోతుందా, లేకపోతే నా వాచ్ తప్పు తిరుగుతుందా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. నువ్వు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదు అంటే వాళ్ళకి చెమట పట్టడం లేదు దేవుడు. కాలు వాయలేదంట. ఈ మధ్య అందరూ వచ్చి ప్రార్థనలు అడుగుతున్నారు, బాబు కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కలేకపోతున్నాం అని. ఇశ్రాయేలుకి బాధ లేదంటండి. ఎందుకు? కాలు నొప్పులు రానివ్వలేదంటండి దేవుడు. ఇప్పుడు దేవుడి చేతిలో ఉందా అంతా అలా. ఇప్పుడు వాళ్ళు రోజు ట్రావెల్ చేయాలి, ఆ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి కాలు నొప్పులు రానివ్వలేదంటండి. మాకు సింహాచలం ఉంది కదండి అక్కడ, మళ్ళీ ఇవి మీరు రికార్డులు చేస్తున్నారు, నేను ఎవరికి వ్యతిరేకంగా చెప్పను, కానీ దాని చుట్టూ గిరి ప్రదక్షిణ అని తిరుగుతారు. మొత్తం 33 కిలోమీటర్స్ ఎంతో. మీరు కూడా తిరిగే రేటు అంటున్నారు. పోలేండి, నేను చాలా ఏళ్ళు తిరిగేళ్ళండి. మా అత్తగారి ఇల్లు అక్కడ ఉండేది, 6లో ఏమో చివరికి. నా డ్యూటీ ఏమో గురుద్వారా. రోజుకి అత్తగారి ఇల్లు, మా ఇల్లు, నేను చేసిన గిరి ప్రదక్షిణలు ఎవడో బండి మీద రండి. అయితే ఈ చుట్టూ తిరిగిన తర్వాత ఎండింగ్లో వాళ్ళందరికీ నూనె రాసి కాలు పడతారండి కొన్ని సంస్థలు అక్కడ ఉండి. ఎందుకు అంటే వాళ్ళు ముందు తిరిగినప్పుడు ఇటువైపు అంతా గట్టి తిరిగేస్తారు ఫస్ట్ 10 కిలోమీటర్స్. ఆ తర్వాత తిరగలేరండి. 30 కిలోమీటర్స్ తిరిగేటప్పటికి వాళ్ళకి ఏమవుతుందంటే అలాగ రోడ్ల మీద నెమ్మదిగా ఈడ్చుకుంటూ వెళ్తాడు. అదే ఇశ్రాయేలీలకి దేవుడు కాలు వాయనివ్వలేదంటాడు. కాలు అదేదో మనకి ఇచ్చేస్తే బాగుంది కదమ్మా, వెనకతలాడు అనుకుంటే ఆ వరం ఏదో నా కాలుకి ఇచ్చేస్తే నాకు ఏ నొప్పులు ఉండవు. నిజంగా అలా తీసుకెళ్ళాడండి. వాళ్ళు బట్టలు పాతకెళ్ళలేదు, వాళ్ళ కాలు వాయలేదు. ఇంకేమన్నాడండి? అంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో వాళ్ళు అంటే వాళ్ళని అంత మేఘస్తంభంలో నడిపించాడు, అగ్నిస్తంభం నైట్ పూట వెలుగు. అంటే ఆ లైట్ లేకపోతే చీకట్లో చాలా ఇబ్బంది పడిపోతామండి. సో దేవుడు చేసిన కార్యాలు ఎలాంటివండి? ఇంతవరకు మనం దేవుని కార్యాలు చూసాం. 40 ఏండ్లు దేవుని కార్యాలు చూసిన తర్వాత దేవుని మీద ఎంత విశ్వాసం ఉండాలి ఒక వ్యక్తికి? అసలు దేవుడు తప్ప ఇంకేమీ లేదన్నట్టు ఉండాలని. కానీ అవన్నీ చూసి కూడా ఎర్ర సముద్ర ఈ 10 తెగుళ్ళు చూశారు. మరణ దూత వాళ్ళ ఇంట్లో వచ్చి నాశనం చేయడం చూశారు. నీళ్లు రక్తంగా మారడం చూశారు. ఆకాశం నుంచి వడగళ్ళు అన్నీ. వీళ్ళు పశువులు పాడవలేదు, వాళ్ళ పశువులు పాడైనవి. అలాగూ 10 తెగుళ్ళు చూశారు. ఎర్ర సముద్రం పాయలయ్యి మధ్యలో 6 నెలల్లో నడిచిన కాళ్ళు అవి. మన్నా ఆహారం ప్రతిరోజు తింటున్నారు. మాంసం పూరేలు రావడం చూశారండి.
దేవుడి కార్యాలన్నీ చూసి కూడా చూడండి, అన్నీ చూసి కూడా ఈ 6,05,3,500 మందిలో కౌంట్ తీశారు. 6,03,550 మందిలో ఇద్దరు మాత్రమే ప్రవేశించడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుని కార్యాలు చూసి కూడా అసలు నాకు అనిపించింది, దేవుని కార్యాలు చూసి ఎలా తప్పు చేశారని. దేవుని కార్యాలు చూసి దేవుని మీద అవిధేయత చూపించారంటండి. వాళ్ళు చూపించిన అవిధేయతను బట్టి దేవునికి కోపం వచ్చేసింది. వారు చూపించిన అవిధేయత ఏంటి, వారు చూపించిన తిరస్కారం ఏంటో ఈ తర్వాత బ్రేక్ తర్వాత చూద్దాం. అసలు దానికి మనకి సంబంధం ఏంటో కూడా చూద్దాం. ఒక్క 5 మినిట్స్ మీరు లేచి నిలబడండి. అదే జస్ట్ అలా బయటికి వెళ్ళి రండి, 5 మినిట్స్.